అశ్విన్ అన్న ఎప్పుడు ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్స్ లేదంటే రాజుగారి గది అంటే ఈ జోనర్లోకే ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అన్న? అంటే సేఫ్ జోన్ అనుకోవచ్చా? ఈ సినిమా చూసారా మీరు? నేను చూసాను అన్న. కదా, ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్చువల్ ఉందా? థ్రిల్లర్ ఉంది. నేను అడుగుతున్నా, ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా. అంటే స్టోరీ లైన్ బాగుందన్న. నేనేమంటున్నానంటే 100% ఒక సినిమా అన్నాక ఒక ఫైట్ ఉంటుంది, లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో, హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్, నేను ఇందాడ ఏదైతే డాగ్ కాన్సెప్ట్ అన్నానో అదొక యూనిక్గా అనిపించి నేను ఒప్పుకున్నా. నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఎంతసేపు ఉన్నానన్నది నేను చూసుకున్నా. మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే మీరు ఏదైతే మీరు అందరూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది అన్నారో, ఆ మాట అనిపించుకుంటానికి కాదు ఒప్పుకున్నా. యాక్చువల్గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం, డార్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే, సార్ అసలు మీ పాట కాదు కదా సార్, అది మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీకు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ ఓకే. ఇంకొక మాట మెయిన్ ఏంటంటే, తప్పే ఉంది, ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది. కొంతమంది రాజుగారికి 4 చేయమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడని ఆలోచించాలి. కమర్షియల్ సినిమా సైడ్ ఎందుకు పంపించు డార్లింగ్, నాకు మంచి స్క్రిప్ట్ పంపించండి. కమర్షియల్ సినిమా, కమర్షియల్ ప్రొడ్యూసర్ని, కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి. ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్, ఇది బాగుంది, భలే చేశాడు, మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు. మీ ఎంట్రీ సీన్లో చిరంజీవి గారి పోస్టర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీ సినిమాకి రిలేటెడ్గా టైటిల్ త్రినేత్రుడు ఏదైతే ఉందో థాట్ ఎవరికి వచ్చిందన్న? చిరంజీవి గారి పోస్టర్ బ్యాక్గ్రౌండ్ అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషను, కరెక్ట్గా కథకి శివుడాజ్ఞ లేనిదేం చేయమైనా కుట్టదు, అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం, ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్కి. అది కమర్షియల్ ఎలిమెంటే. థ్యాంక్ యూ. డైరెక్టర్ అప్సర్ గారు, సార్ మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ ఈ మామూలుగా డైరెక్టర్లు క్లైమాక్స్ 2-3 వర్షన్స్ రాసుకుంటారు కదా, అలా ఏమన్నా 2-3 వర్షన్స్ రాసుకున్నారా, ఇదే అనుకున్నారా? అనుకోవడానికి అయితే అనుకున్నాము, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గా శివుడిని చూపించిన తర్వాత ఇంకా మీరు చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది, అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు. అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వీ ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కానీ క్లైమాక్సే కొంచెం స్లో ఉంది, క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అది ఇంకా బాగుండేదని చాలామంది. స్లో ఉందా అంటే అది క్లైమాక్స్ అది అసంపూర్ణంగా అనిపించింది. అలా ఏదైనా చెప్పండి, అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంటుంది. భయం అని కాదు, ఇప్పటికే చెప్పడం ఏంటంటే చాలా పేస్ ఎక్కువ ఉంది దీనిది, ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుందని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్. మాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం, అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది, దాంతో ఎండ్ చేసాం దాన్ని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనే చూడాలి. మన సినిమా కూడా స్టార్ట్ అవడం శివయ్యతోనే స్టార్ట్ అవుతుంది కదా, దాంతో ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ది ఏదైతే ఉందో 100% ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. శివుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు.